హలో ఆల్. నేను కరెంట్లీ ఎంఎన్సీకి వర్క్ చేస్తున్నానండి. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. సో, నాకు 2019 నుండి యూట్యూబ్ చేయాలి అని ఉంది. ఫైనల్గా ఇన్ని ఇయర్స్కి నేను ఇప్పుడు స్టార్ట్ చేశానండి యూట్యూబ్. సో, నేను ఇక్కడ నా ఛానల్లో ఎలాంటి కంటెంట్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటే, ఫస్ట్లీ స్లో లివింగ్ అండి. అది ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఏదైతే చేస్తున్నానో అది నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అది వీడియోస్ కోసం నేను చేయట్లేదు. నేను ఏదైతే నా లైఫ్లో చేస్తున్నానో అది షేర్ చేసుకుంటాను. స్లో లివింగ్ అంటే ఏం లేదండి, మల్టీ టాస్కింగ్ చేయకుండా స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ టాస్క్ చేసుకుంటూ వాటి మీద టాస్క్ బై టాస్క్ ఫోకస్డ్గా ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండడమే స్లో లివింగ్ అని అంటే. అది చిన్నదైనా పెద్దదైనా. ఫర్ ఎగ్జాంపుల్, మనం టీ తాగుతున్నా, మార్నింగ్ లేచి వాటర్ తాగుతున్నా, పరుగులు ఎత్తకుండా కూర్చొని స్లోగా ఉండడమే స్లో లివింగ్ అంటే. ఇట్స్ కైండ్ ఆఫ్ వర్కింగ్ విత్ మెడిటేషన్. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేనేం ప్రో కాదు. అది నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నా లైఫ్లో నాకు ఏవైతే హాబీస్ ఉన్నాయో అవి కూడా నేను షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ది, నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఫార్మింగ్, నా చిన్నప్పుడు చూసిన ఫార్మింగ్ మెథడ్స్ వేరు, ఇప్పుడు చూస్తున్న ఫార్మింగ్ మెథడ్స్ వేరు. ఇప్పుడు మా పేరెంట్స్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫార్మింగ్ అని అన్నది చాలా కమర్షియల్ అయిపోయింది. నా చిన్నప్పుడు ఫార్మింగ్ ఇట్స్ నాట్ ఆర్గానిక్ అండి, ఇట్స్ న్యాచురల్. చాలా న్యాచురల్గా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు. అలాంటి వ్యవసాయ పద్ధతులు నేను చూస్తూ పెరిగాను. మరలా అవి నా లైఫ్లో చేయాలి అని కూడా నేను అనుకుంటున్నాను. వెరీ సూన్ నేను ఫార్మింగ్ స్టార్ట్ చేస్తానండి. అలాంటి పద్ధతులతోనే నేను వ్యవసాయం చేస్తాను. సో నేను విలేజ్ వెళ్ళినప్పుడు ఫార్మింగ్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నాకు కిచెన్ గార్డెన్ ఉందండి. నా కిచెన్ గార్డెన్లో కూడా కొన్ని మొక్కలు పెంచుకుంటున్నాను. సో ఎవ్రీడే నేను వెజిటేబుల్స్ అంటే కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ వస్తాయి. అండ్ వితౌట్ పెస్టిసైడ్స్, ఓన్లీ మట్టి యూస్ చేసి అవి పెరుగుతాయి. నాట్ ఈవెన్ నేను ఏమీ వేయను. సో అలాంటివి కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ హెల్దీ కుకింగ్ హ్యాబిట్స్ అండి. సో హెల్దీ కుకింగ్ అన్నది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాంటి వీడియోసే నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఏది తింటే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా తినాలి అన్నది అది. అండ్ వెయిట్ లాస్ వీడియోస్ కూడా చేస్తానండి. కరెంట్లీ నేను నెక్స్ట్ వీక్ నుంచి వెయిట్ లాస్ డైట్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. అది పూర్ణిమ మండవ వావ్ ఫిట్నెస్ స్టూడియో వాళ్ళది. అది కూడా నేను వీడియోస్ ఎవ్రీడే వెయిట్ లాస్ అప్డేట్స్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం నా ప్రోగ్రెస్ చెప్తాను, వెయిట్ లాస్ ప్రోగ్రెస్. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నాకు ఇంట్రెస్ట్ అయినవి నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే, నా చిన్నప్పుడు నేను చూసిన ఫెస్టివల్స్, ఇప్పుడు చూస్తున్న ఫెస్టివల్ నేమ్స్ అయితే సేమ్ ఉన్నాయి, కానీ ఫెస్టివల్ పద్ధతుల్లో చాలా తేడాలు వచ్చాయండి. ప్రతి ఫెస్టివల్కి, నా చిన్నప్పుడు ఫెస్టివల్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ప్రతి ఫెస్టివల్కి నాకు అవన్నీ షేర్ చేసుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్స్కి నేను బ్రిడ్జ్లా ఉండాలి అని నేను ఎప్పుడు అనుకుంటానండి. చాలా మినిమం రిసోర్సెస్తో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు నా చిన్నప్పుడు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫెస్టివల్స్ ఓవర్వెల్మ్డ్, అన్ని థింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవటం లేదు. ఎందులోనూ మనకు సాటిస్ఫాక్షన్ లేదండి. మనకి చాలా ఎవ్రీథింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ మనకి సాటిస్ఫాక్షన్ అయితే మిస్ అవుతుంది. అలాంటి పాయింట్స్ కూడా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేనేమైనా ట్రిప్స్ వెళ్ళిన వీడియోస్, అండ్ నా చుట్టూతో ఏం జరుగుతుంది, నేను ఎలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, నేను ఎలా ఆఫీస్ అండ్ హౌస్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను, నా చుట్టూ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నేను వీడియోస్, ఇది నాకు స్టార్టింగ్ ఆఫ్ ద వ్లాగ్స్ అండి. నాకు వీడియోస్, ఆడియో, ఈ ఎడిటింగ్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సో నేను నేర్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటాను. ప్లీజ్ బేర్ విత్ మీ. థ్యాంక్స్ అండి. మీకు నిజంగా నా కంటెంట్ అన్నది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.